నేను అడుగుతున్నా, స్టేట్మెంట్ ముందు ఇవ్వాలని ప్రభుత్వం రావడంలో గల అంతరార్థం కాల్మనీ సమస్యను, తీవ్రమైనటువంటి సమస్యను స్టేట్మెంట్ ప్రకటన ద్వారా దాన్ని క్లోజ్ చేయాలన్నటువంటిది. సమస్యను ఇష్యూ క్లోజ్, మేము స్టేట్మెంట్ ఇచ్చాం, ఇందులో ఇంకేముంది అన్నటువంటిది. అదే ప్రయత్నం చేయాలన్నటువంటి దురుద్దేశంతో కన్వెన్షన్స్ కానీ రూల్స్ కానీ ఏవీ పాటించకుండా ముందుగా ప్రభుత్వమే స్టేట్మెంట్ ఇస్తామని చెప్పి ముందుకు రావటం, ఇట్ షోస్ ది వీక్నెస్ ఆఫ్ ది గవర్నమెంట్, ఇట్ షోస్ ది ఫెయిల్యూర్ ఆఫ్ ది గవర్నమెంట్. నాకు తెలిసి సుదీర్ఘమైనటువంటి శాసనసభ ట్రాక్ చరిత్రలో ముందుగా నోటీస్ ఇచ్చినటువంటి సభ్యులు చర్చ ప్రారంభించడం, ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు, గౌరవ ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ నోటీసుపై వారు చర్చ ప్రారంభించబడాలి. చర్చ ప్రారంభించిన తర్వాత సభలో మిగిలినటువంటి రాజకీయ పార్టీలు కూడా పార్టిసిపేట్ చేసి చర్చించవచ్చు. ఆ చర్చ ముగిసిన తర్వాత ఏ కోణాల్లో ఈ సమస్య తీవ్రత ఎంతవరకు ఉందన్నటువంటిది గమనించి ప్రభుత్వం సభ్యులు చేసినటువంటి సూచనలు, సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు సభ్యులు ఏ కోణాల్లో ఈ సమస్యను టచ్ చేశారన్నటువంటి దాని మీదను ప్రభుత్వం ఒక కాంప్రహెన్సివ్ స్టేట్మెంట్ చేయటం మొదట నుంచి శాసనసభకు ఇది రూల్స్ ప్రకారం కానివ్వండి, కన్వెన్షన్ ప్రకారం కానివ్వండి ఉన్నటువంటిది ఇది. కానీ అందుకు భిన్నంగా ముందుగానే మేము స్టేట్మెంట్ ఇస్తాం, మీరు మాట్లాడిన తర్వాత మీరు డిస్కషన్ చేయొచ్చు అంటే, స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత బిజినెస్ రూల్స్ ప్రకారం చాలా స్పష్టంగా ఆ స్టేట్మెంట్కి కన్ఫైడ్ అయ్యి మాత్రమే క్లారిఫికేషన్సే ఉంటాయి. ఈవెన్ సభ్యులు ప్రశ్నించిన తర్వాత కూడా సభ్యులకు ముందుగా చర్చించే అవకాశం వచ్చినప్పటికీ కూడా తర్వాత ప్రభుత్వం స్టేట్మెంట్ ఇచ్చిన ఫ్యూ క్లారిఫికేషన్స్కి మాత్రమే అవకాశం ఉంటుంది. అందుకే ముందుగా స్టేట్మెంట్ ఇచ్చి ఆ స్టేట్మెంట్కి కన్ఫైడ్ అయ్యి క్లారిఫికేషన్స్తోనే ఈ సమస్యను క్లోజ్ చేయాలనే ఒక కుటిల యత్నంతో సభ ప్రారంభం నుంచి కూడా రూల్స్ కానీ, రెగ్యులేషన్స్ కానీ, కన్వెన్షన్స్ కానీ ఏవీ పాటించకుండా ప్రభుత్వం ఈనాడు తమకున్నటువంటి పశుబలంతో ఇవాళ ఏదైతే మెజారిటీ శాసనసభ్యుల బలంతో ఈనాడు ఈ విధంగా సమస్యను తొక్కిపెట్టే ప్రయత్నం చేయడం జరిగింది. ఇక్కడ మేము సభలో తీసుకున్నటువంటి మా నిర్ణయమే ఫైనల్ అన్నటువంటిది రామకృష్ణుడి గారు మాట్లాడుతున్నారు. ఆయన కూడా చాలా సీనియర్ శాసనసభ్యుడు, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి అంటున్నారు, మేము శాసనసభలో మేము తీసుకున్నటువంటి నిర్ణయమే ఫైనల్ అంటున్నారు. రైట్? సభ అంటే అసలు డెఫినేషన్ ఏంటి రామకృష్ణుడి గారు చెప్పండి, మాకు తెలియదు. సభ అంటే అసలు డెఫినేషన్ ఏంటి? మీ రూలింగ్ పార్టీ సభ్యులే సభ, ప్రతిపక్ష సభ్యులు వాయిస్ మీకు అవసరం లేదా? సరే, బీజేపీ, తెలుగుదేశం, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. సరే, బీజేపీ ఆల్మోస్ట్ పాపం పసుపు కండువాలతో ఉన్నారు. వాళ్ళు ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యం కూడా, ఈ ప్రభుత్వం చేసే అన్నిటికీ కూడా వాళ్ళు కూడా సాక్షిభూతులు అవుతున్నారు. వీ కెన్ అండర్స్టాండ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాపం బీజేపీ పరిస్థితి చాలా చిత్రంగా ఉంది. అది వదిలేయండి. ఇప్పుడు ఇక్కడ ప్రతిపక్షం యొక్క వాయిస్ని పరిగణనలో తీసుకోకుండా సభ అంటే మాదే అన్నటువంటి విధంగా మాట్లాడడం అది ఎంత మాత్రము సరికాదు. దానికి క్లారిఫికేషన్ ఇవ్వాలి. సభ అంటే మీదేనా? ఇక్కడ చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది, మేము రోజా గారిని అనుచితంగా ప్రవర్తించారని చెప్పి ఇవాళ సస్పెండ్ చేశారు. నేను అడుగుతున్నా, రోజా గారు అనుచితంగా చేసినటువంటి వ్యాఖ్యానాలు ఏమిటి? అసలు ఆమెను ఎందుకు ఇంత తీవ్రమైనటువంటి మీరు చర్య తీసుకోవాల్సి వచ్చింది? ఒకవేళ మీరు చర్య తీసుకుంటే, ఇవాళ నేను చూశాను ఆర్టికల్ 342 ప్రకారం మేము ఆమెను సస్పెండ్ చేశామని. 342 కూడా చెప్తున్నటువంటిది చాలా క్లియర్గా ఇక్కడ ఉంది. ఇది ది స్పీకర్, if he deems it necessary, name a member who disregards the
authority of the chair or abuses the rules of the house by persistently and willfully obstructing the business thereof. If a member is so named by the speaker shall on a motion being made forthwith put the question that the member naming him or naming her for a naming be suspended from the services of the house for a period not exceeding the remainder of the session. సెషన్ కాలపరిమితి ఎంతవరకైతే హౌస్ సమన్ చేశారో అంతవరకే సస్పెండ్ చేయాలి తప్ప అంతకంటే చేయటానికి వీల్లేదన్నటువంటిది ఇక్కడ చాలా స్పష్టంగా బిజినెస్ రూల్స్ చెప్తున్నటువంటిది. నేను అడుగుతున్నాను, మీరు దేన్ని బేస్ చేసుకొని 1 year వరకు సస్పెండ్ చేశారు చెప్పండి. మొన్నలాగే 2 మెంబర్స్ని సస్పెండ్ చేశారు. ఒక రోజుకని చెప్పి లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు చెప్తే స్పీకర్ గారు 2 రోజులకు సస్పెండ్ చేశారు. అంటే ఒకటి కొంటే ఒకటి అదనంగా బోనస్ మాదిరిగా. బ్యాట్స్మెన్ ఒక రన్ తీస్తే ఎంపైర్ 4 రన్స్ చెప్పినట్టుగా ఉంది. కాబట్టి నేను ఒకటే మనవి చేస్తున్నాను ఇక్కడ, ఇది ఏ రూల్ ప్రకారం మీరు చేశారో చెప్పాలి. మీరు దబాయిస్తూ ఉంటే కుదరదు. అయితే మీకు ఈ మధ్యన బాగా దబాయింపు అలవాటు అయింది. ఓటుకు నోట్లోనే మనం ఏ విధంగా వీళ్ళు దబాయిస్తారన్నటువంటిది చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి అవగతమైంది. ఇక్కడే కాదు, పార్లమెంట్లో కూడా, లోక్సభ రాజ్యసభలో కూడా ది సేమ్ రూల్స్ ఈజ్ అప్లయింగ్. ఇక్కడ కూడా ఇఫ్ ఏ మెంబర్ ఈజ్ సో నేమ్డ్ బై ది చైర్మన్, ఏ మోషన్ ఈజ్ మూవ్డ్ and adopted by the house for suspending the member from the services of the house for a period of not exceeding the remainder of the session. Even Lok Sabha, Rajya Sabhalo kuda ide undi. మీరు ఏ విధంగా రోజా గారిని ఇవాళ అనుచితంగా యాక్ట్ చేశారని చెప్పేసి మీరు అంటున్నారు. ఆ కామాబాబు అన్నారు అని చెప్పంటున్నారు. నేను అంటున్నా, చాలా పత్రికల్లో రాశాయి కామాంతకులు అని. ఈనాడులో వచ్చింది, ఈ పత్రికలో వచ్చింది. దీని మీద యాక్షన్ తీసుకుంటారా? ఆర్ యు ఇన్ ఎ పొజిషన్ టు టేక్ యాక్షన్ అగైన్స్ట్ దిస్ పేపర్? మీరు యాక్షన్ తీసుకుంటారా అని నేను అడుగుతున్నాను. అందరూ అన్నారు. దీన్ని కొన్ని షార్ట్ ఫార్మ్స్లో పిలుస్తున్నాం మనం. మేము జనరల్గా పూర్వం జన్మభూమి మీటింగ్లకు వెళ్ళేటప్పుడు ఏమండి మీటింగ్ పెట్టండి అని అధికారులకు చెప్తే అధికారులు అనేవారు, సార్ జేబీ ఉంది సార్ రేపని. జేబీ అంటే జన్మభూమి. ఆ విధంగా కాల్మనీ అంటే కామా అన్నటువంటిది ఇది వాడుకలో వ్యవహారికంగా వచ్చేసింది ప్రజల మధ్యన, అన్నిటి మధ్యన, పత్రికల్లో కూడా అనేది. ఆ విధంగా ఆమె కూడా అన్నారు. దాన్ని అంత సీరియస్గా తీసుకుని మీరు సంవత్సరం కాలం సస్పెండ్ చేయడం అన్నటువంటిది ఇది ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతున్నాను. చెప్పండి. ఇక రెండవది, మేము చేసిందే సుప్రీం, శాసనసభ తీసుకున్నటువంటి నిర్ణయమే సుప్రీం అనుకున్నప్పుడు సభ అంటే ఒక్క మీరే కాదు, మిగిలిన రాజకీయ పక్షాలు కూడా ఉన్నాయి. మా అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ మరి మీరు డైరెక్ట్గా అయ్యాం. మరికొన్ని రాజకీయ పక్షాలు కూడా గెలిచి వచ్చి ఉండుంటే ప్రజాస్వామ్యయుతంగా ఈ నిర్ణయం అవునో కాదో అని చెప్పి శాసనసభలోనే ఖండించేవాళ్ళు. మీకు ఇవాళ కరణం బలరామకృష్ణమూర్తి గారిది డెసిషన్ మీరు తీసుకున్నారు. ఇక్కడ కూడా రోజా గారు చాలా స్పష్టంగా మీరు గమనించాలి. ఇక్కడ రోజా గారు చైర్ని కానీ స్పీకర్ని కానీ ఆమె దుర్భాషలు ఆడలేదు. ముఖ్యమంత్రి గారిని సభానాయకుడిని అన్నారు. ఖచ్చితంగా అంటామండి. రాష్ట్రంలో ఇంత ఒక కుదిపేసినటువంటి ఇది జరిగినప్పుడు ఒక ప్రధాన ప్రతిపక్ష రాజకీయ పార్టీగా అది మా చారిత్రక కర్తవ్యం. ప్రజల పక్షాన నిలబడి ప్రతిపక్ష పార్టీగా ప్రజల గొంతుతో ఈనాడు మేము ప్రశ్నిస్తాం, నిలదీస్తాం, ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, ఖచ్చితంగా నిలదీస్తాం. నిలదీస్తే ముఖ్యమంత్రి గారు కోపం వస్తే సస్పెండ్ చేస్తారా సభ్యుల్ని? ఇదేనా పద్ధతి? మీరు చేయవలసినటువంటి పనులన్నీ కూడా స్పీకర్ గారు చర్చ చేయిస్తున్నారు. పాపం యూ కెన్ అండర్స్టాండ్ దిస్ పొజిషన్.
ఆయన అనేక ఒత్తిళ్ల మధ్యన ఈనాడు స్పీకర్గా తన బాధ్యతలను నిర్వర్తించాల్సిన పరిస్థితి వస్తుంది. మేము ఒకటే అంటున్నాం, మేము ప్రతిపక్ష పార్టీగా ఖచ్చితంగా మేము మా బాధ్యతలు మేము నిర్వర్తిస్తాం. ఏ సస్పెన్షన్లకైనా వెనుకాడం, ప్రజల కోసం పోరాడతాం, ప్రజల కోసం నిలబడతాం. ఇవాళ ఈ విధంగా చేస్తే తర్వాత ఆ రోజు కర్ణం బలరాం కృష్ణమూర్తి నేరుగా స్పీకర్ని స్కోల్డ్ చేశారు.